అదే నమస్కారం. యాక్చువల్లీ మార్నింగ్ ఇవ్వాలి, ఇది ఇప్పుడు ఇస్తున్నాను. ఎందుకంటే నైట్ టైం అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ చూస్తారు ఇంటిల్లో పాది అని, ఎస్పెషల్ తినేది కదా. అబ్దుల్లా, నస్రీన్, అయేషా, జునైద్ తండ్రి తల్లి ఇద్దరు కూతుళ్ళు. మొన్న ఏప్రిల్ 25 ఎక్కడ బాంబే 26, 27 ఆసుపత్రి ఉన్నారు. 27న అందరు చనిపోయారు, నలుగురు చనిపోయారు. ఎలా ఏంటంటే బిర్యానీ తిన్నారు ఫ్యామిలీ బంధువులంతా, ఎటు వెళ్ళిపోయారు. ఇంకా అర్ధరాత్రి లేచి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పుచ్చకాయని తీసుకొచ్చుకొని కోసుకొని తిన్నారు. ఆ కోసింది ఫ్రిడ్జ్లో పెడితే అదేం తినుండొచ్చు. ఇక ఇప్పుడు నాకెందుకు ఇది మర్డర్ అనిపిస్తుందండి. నేను ఇందాక ఆత్మహత్య అని వెళ్ళి చెప్దాం అనుకున్నా. ఐఎమ్ షూర్ ఇట్స్ ప్యూర్లీ ప్లాన్డ్ మర్డర్. ఎలుకల ముందు అది. అబ్దుల్లా ఒక మొబైల్ దుకాణం నడుపుతూ ఉన్నాడు. అతను ఒక రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించేసి సాక్ష్యంగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో అది తీర్పు రావాలి. ఈలోపు వాళ్ళ ఇంట్లో పార్టీలు ఫంక్షన్లకు వచ్చున్నారు. ఆ తీర్పు కనుక వస్తే ఆ రియల్టర్, ఆ బిల్డర్కి భారీ నష్టం అంట. ఈ అబ్దుల్లా చెప్పకుండా కనుక ఉంటే ఆ బిల్డర్ బతికేస్తాడు, డబ్బులు మిగిలిపోతాయి. అబ్దుల్లా ఒక్కడిని చంపితే డౌట్ వచ్చేది, ఫ్యామిలీ మొత్తాన్ని చంపితే డౌట్ రాదు. ఆత్మహత్య అనుకోవచ్చు, ప్రమాదవశాత్తు అనుకోవచ్చు. జింక్ ఫాస్ఫైడ్ అని ఎలుకల మందు కోసం వాడతారంట. అది బాడీలోకి వెళ్ళగానే పాస్పైన్గా మారిద్దంట, విషంలా మారిపోయింది. బాడీలో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది జీర్ణాశయంలో. ఆడవాళ్ళకి గర్భాశయం. సరే, ఈ జీర్ణాశయంలో ఉండేటువంటి హెచ్సిఎల్ ఉందా, అది ఈ జింక్ ఫాస్ఫేట్ కలిపి పాస్ఫైన్గా మారిపోయి ఇక బాడీని ఎలా మార్చేది, మొత్తం పచ్చ కలర్లోకి మార్చేస్తుంది. విసేరా అని చెప్పేసి మన శరీర భాగాలని ల్యాబ్కి పంపుతారు టెస్టింగ్ పర్పస్. అలా మొన్న వీళ్ళు బాడీ పోస్ట్మార్టం చేసేటప్పుడు బాడీలో పార్ట్స్ కొన్ని తీసుకున్నారు, శాంపిల్స్, లివర్, కిడ్నీ, హార్ట్, ఇలా. అవి పంపినప్పుడు అందులో కూడా జింక్ ఫాస్ఫేట్ ఆనవాళ్ళు ఉన్నాయి. పుచ్చకాయ ముక్కలు ఆల్రెడీ అక్కడ కొన్ని ఉన్నాయి. అది చెక్ చేస్తే అందులో జింక్ ఫాస్ఫేట్ ఆనవాళ్ళు ఉన్నాయి. జింక్ ఫాస్ఫేట్స్ ఆనవాళ్ళు ఇంట్లోకి ఎలా వస్తాయి ఏంటంటే ఒక ఎలుకల మందు ద్వారానే అది వచ్చిందట. అంటే ఆ రోజు ఎవరో పుచ్చకాయని కోసారు ఇంట్లో. అందరూ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్తున్నప్పుడు పుచ్చకాయ కోసేసి నేను తిందామని చెప్పేసి కోసుకున్నాను, ఒక ముక్క తిన్నాను, మిగతా ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను, మీరు తినండి అని చెప్పేసి అటు వెళ్ళిపోయి ఉండాలి. రేపు మార్నింగ్ పాడైపోయింది, ఆల్రెడీ కోసి పెట్టారంట ఫ్రిడ్జ్లో, చల్లగా ఎండిది, తిందాం పట్టనని చెప్పేసి అందరూ వెళ్ళిపోయాక వీళ్ళు నైట్ 1 గంటకి తీశారు. ఆ కోసినోడు ఎవడో కానీ, ఆడ కానీ, మాకు కానీ, కోసినోడు ఏం చేశారు, ఆ జింక్ ఫాస్ఫైడ్ అంటే ఎలుకలు మన దాని మీద చల్లేసి తేడా రాకుండా మరల దాని మీద కలిపేసేసి ఉండవచ్చు. తింటున్నప్పుడు వాళ్ళకి ఆ టేస్ట్ నార్మల్గా అనిపించి ఉండొచ్చు. పాపం అన్యాయంగా వాంతులు, విరోచనాలు, తేడా కొట్టేసింది. ఆసుపత్రి పట్టుకెళ్ళారు, ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. ఇట్స్ నాట్ ఫుడ్ పాయిజన్, ఇట్స్ క్లియర్లీ బ్రూటల్లీ మర్డర్. ఐఎమ్ షూర్ ఆత్మహత్యత కాదు, నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అది ఆత్మహత్యత కాదు, ఇది క్లియర్లీ మర్డర్. వాంటెడ్గా ఆ పార్టీలో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎవరిదంతా చేశారు. పోలీసులు ఈ కోణాన్ని విచారిస్తే ఖచ్చితంగా దొరుకుతారు. నాకు తెలిసి ఈ పాయింట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయాలి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే కోసి ఆయన మీద ఎలుకల మందు చల్లేసి ఆడ పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి చెప్పారు, నేను కోసి పెట్టా మీరు తినేయండి అని. నేను మొక్క తిన్నాను చెప్పేసి వాళ్ళు తిని ఉండొచ్చు. వాళ్ళు తిన్నారు కదా, మనం కూడా తిందామని చెప్పి వీళ్ళు తిని ఉండొచ్చు. అలా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, హత్య, ఆత్మహత్య, హత్య అయితే ఎవరు ఏంటి ఆ ఫంక్షన్కి వచ్చి మొత్తం లిస్ట్ తీస్తున్నారు. ఆత్మహత్య అయితే ఎందుకు ఏంటి అని లిస్ట్ తీస్తున్నారు. హత్య ఐఎమ్ షూర్ 100% అది హత్యే.